వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. అల్లూరు జిల్లా చింతపల్లి లోతుగడ్డ బ్రిడ్జ్ వద్ద లిక్విడ్ గంజాయి పట్టుకున్న అన్నవరం పోలీసులు. ఒక బైకు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన చింతపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ బాబు. లంబాడపల్లి గ్రామానికి చెందిన బోనంగి జగారియా, బోనంగి ధనబాబు ముందస్తు సమాచారం మేరకు కోరుకొండ రోడ్డు నుండి బైక్ పై వస్తుండగా వాహన తనిఖీల్లో భాగంగా లోతుగడ్డ బ్రిడ్జ్ వద్ద స్కూల్ బ్యాగ్ లో 11.5 కేజీలు లిక్విడ్ గంజాయి, 2 సెల్ ఫోన్లు, పల్సర్ బైకు స్వాధీనం చేసుకున్నామన్నారు. లిక్విడ్ గంజాయి విలువ సుమారు ₹1,43,00,000 విలువ ఉంటుందన్నారు. పరారీలో ఉన్న నిందితుడు బోనంగి మార్కు లంబాడపల్లి గ్రామం బలపం పంచాయతీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే గంజాయిలో పట్టుబడ్డవారు జైలు జీవితం అనుభవిస్తున్నారన్నారు. గంజాయి రవాణా చేసినా, గంజాయి పంటలు వేసినా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. అన్నవరం ఇన్ఛార్జ్ ఎస్ఐ వీరబాబు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. ఓకే సార్, గుడ్ మార్నింగ్ అండి. నిన్న అన్నవరం పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నెంబర్ 9/26/2026 అండ్ సెక్షన్ 20 క్లాస్ బి, క్లాస్ 2, క్లాస్ సి 25 విత్ 8C ఆఫ్ NDPS యాక్ట్ అండి. ఇది కమర్షియల్ క్వాంటిటీ. నిన్న అన్నవరం స్టేషన్ సంబంధించి చింతపల్లి ఎస్ఐ ఇన్ఛార్జ్గా ఉండడం జరిగింది. అయితే వీరబాబు ఎస్ఐ గారికి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే ఒక బైక్ పై ఇద్దరు లిక్విడ్ గాంజాని లోతుగడ్డ బ్రిడ్జి దానిలో తెస్తారనే సమాచారంపై ఎస్ఐ గారు ఇమీడియట్ గా అన్నవరం స్టేషన్కి వెళ్ళి అక్కడ సిబ్బందిని సేకరించుకొని అలాగే మీడియాట్స్ ని కూడా గ్యాదర్ చేసుకొని ఆ ఉన్న విషయాన్ని నాకు మా పై అధికారులకు అందరికి కూడా చెప్పడం జరిగింది. దాని మీద నిన్న సాయంత్రం సుమారు 3:30 సమయంలో ఏదైతే ఆ సస్పెక్టెడ్ పర్సన్స్ ఈ గంజాతో పాటు వస్తున్నారో ఆ ప్లేస్ లో వీళ్ళు సర్వేలెన్స్ లో ఉండడం జరిగింది. ఆన్ రిలీవబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే వారు రావడం వీళ్ళు గమనించారో ఇమ్మీడియట్ గా వీరందరూ కూడా వాళ్ళ చుట్టుముట్టు పట్టుకోవడం జరిగింది. పట్టుకునేటప్పుడు వారి దగ్గర నోటీస్ చేసింది ఏంటంటే 11.440 అంటే సుమారు 11.5 లిక్విడ్ గాంజా వాళ్ళ దగ్గర స్కూల్ బ్యాగ్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా వీరు ఎక్విజ్డ్ దొరికారు. వారి ఇద్దరు ఎక్విజ్డ్ అండి. ఒకడు బోనంగి జకరియా, సెకండ్ బోనంగి ధనబాబు. వీళ్ళిద్దరిది కూడా లమడంపల్లి విలేజ్, బలపం పంచాయతీ, చింతపల్లి మండ. వీరిద్దరి దగ్గర కూడా ఆ స్కూల్ బ్యాగు మరియు ఆ 11.5 కేజీస్ గాంజా ఏదైతే ఉందో సుమారు 11.5 కేజీస్ గాంజాని సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క వర్త్ 1,43,00,000 1,43,00,000 అండి దీని యొక్క వర్త్. అయితే ఏంటంటే ఈ యొక్క గంజాని ఇద్దరు కూడా వీళ్ళకి ఎవరికి బోనంగి జకరియాకి బంధువైన యేసు పలానా ప్లేస్ లో ఉంటాను, లోతుగడ్డ బ్రిడ్జి దాటిన తర్వాత లోతుగడ్డ బ్రిడ్జి దాటి లోతుగడ్డ విలేజ్ కి మధ్య నేను ఉంటాను, నాకు మీరు తీసుకున్న గంజాని ఇవ్వండి అని చెప్పారు. ఈ గంజా ఎక్కడ కలెక్ట్ చేసుకున్నారంటే ఈ యొక్క A1 బోనంగి జకరియా రోలగడ్డ అవుట్ కట్స్ లో ఒక మ్యాంగో తోపు దగ్గర ఒక అన్నోన్ పర్సన్ దగ్గర కలెక్ట్ చేసుకున్నారు. అన్నోన్ పర్సన్ ఎవరనేది ఈ యొక్క A1 కి తెలియదు. ఆ యొక్క పర్సన్ తెలిసేది A2కి తెలుసు. A2 ఈయన బ్రదర్, ఆయన పేరు బోనంగి మార్క్. ఇద్దరు కూడా ఓన్ బ్రదర్స్. ఈ మార్కు చెప్పాడు, నువ్వు రోలగడ్డ వెళ్ళి అక్కడ ఒక పర్సన్ వస్తాడు, ఆయన ఈ స్కూల్ బ్యాగ్ తో పాటు ఈ యొక్క లిక్విడ్ గాన్ చేస్తాడు, నువ్వు తీసుకొని వచ్చి లమడంపల్లి పెట్టుకో, నేను చెప్పేటప్పుడు తీసుకొచ్చి నాకు ఇల్లుగానే చెప్పు. ఆ విధంగా ఆయన వెళ్ళాడు, రిసీవ్ చేసుకున్నాడు, వచ్చాడు, పెట్టుకున్నాడు. ఈయన ఏంటంటే మండే అంటే నిన్న సోమవారం పలానా ప్లేస్ రమ్మని చెప్పని వీళ్ళు బయలుదేరుతూ మనకి దొరికారు. ఇప్పుడు మనకేంటంటే ఇద్దరు ట్రాన్స్పోర్టర్స్ మాత్రం మనకు దొరికారు. మనకు దొరకాల్సింది బోనంగి మార్క్ అనే వ్యక్తి దొరకాలి. ఈయన దొరికితే ఆ బ్యాక్వర్డ్ ఎవరు ఇచ్చారు ఈ గంజా అనేది, మరి ఈ గంజా ఎక్కడికి వెళ్తుంది అనేది మనకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆయనది కూడా మార్క్ అనేది కూడా ఆయన ఫోటో మన దగ్గర ఉంది, డీటెయిల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. కాబట్టి
అది త్వరలో ఈయన కూడా పట్టుకుంటాం, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింక్ కూడా బ్రేక్ చేస్తాం. థ్యాంక్ యూ.